ప్రతిరోజు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో ఏవో వింత వింత అరుపులు, వింత వింత శబ్దాలు. సిద్ధూకి ఎందుకిలా అవుతుందో ఏమీ అర్థం కాలేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాని సిద్ధూ తన గర్ల్ ఫ్రెండ్ అయిన మౌనికాకి తన రూంలో జరిగే సంఘటన గురించి చెప్తాడు. సిద్ధూ చెప్పిన విషయం వినగానే మౌనిక తనకి తెలిసిన ఒక బాబా దగ్గరికి సిద్ధూని తీసుకొని వెళ్తుంది. జరిగిన విషయం బాబాకి చెప్పడంతో ఆ బాబా తనకున్న అనుభవంతో ఇలా చెప్తాడు. ఆ ఆత్మ నీ నుండి ఏదో సహాయం కోరుకుంటుంది. నువ్వు నీ తెలివితో ఆ ఆత్మకి ఏం కావాలో తెలుసుకొని ఆ కోరిక తీర్చగలిగితే ఆ ఆత్మ శాంతించి నీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. లేదంటే ఇది నీకు చాలా ప్రమాదకరం అని చెప్తాడు. ఏం చెయ్యాలో అర్థం కాని సిద్ధూ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల సమయంలో తన రూంలో ఉన్న మిర్రర్ మీద నీకు నా నుండి ఏదైనా సహాయం కావాలంటే నన్నడగొచ్చు, ఐ విల్ హెల్ప్ యూ అని రాసి పడుకుంటాడు. ఉదయం సిద్ధూ నిద్రలేవగానే ఆ మిర్రర్ మీద సరే ఫ్రెండ్, తప్పకుండా నాకు నీ సహాయం కావాలి, కానీ ఒక 2 డేస్ వెయిట్ చెయ్యి, నాకు నీ నుండి ఏం సహాయం కావాలో వివరంగా చెబుతాను అని రాసి ఉంటుంది. సిద్ధూ ఆ ఆత్మ ఇద్దరు మిర్రర్లో చాటింగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ అవుతారు. ఈ చాటింగ్ ఎలా ఉంటుంది అంటే, రాత్రి సిద్ధూ పడుకున్నాక ఆ ఆత్మ మెసేజ్ రాస్తే ఉదయం సిద్ధూ దానికి రిప్లై ఇస్తాడు. ఇలా చాటింగ్లోనే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. 2 డేస్ తర్వాత ఉదయం సిద్ధూ నిద్రలేవగానే తన మిర్రర్ మీద ఒక 3 ఫొటోసుంటాయి. ఈ 3 బాగా డబ్బున్నవాళ్ల కొడుకులు. తమకు డబ్బు బాగా ఉందని జల్సాలకి అలవాటుపడి మద్యం మత్తులో ఎంతోమంది జీవితాల్లో చీకటి నింపారు. అందులో నేను కూడా ఉన్నాను. ఎన్నో కలల నా జీవితం వాళ్లవల్లే ఇలా అయింది. ఈ 3 నువ్వు ఒక్కొక్కరిగా కిడ్నాప్ చేయాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను నీకు తర్వాత చెప్తా. ఈ ఒక్క సహాయం చెయ్యి, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అని బాధపడుతుంది. ఆ ఆత్మ చెప్పిన మాటలకి సిద్ధూ బాధపడి ఒక అమ్మాయికి ఇలా జరగడం బాధాకరమని సరే అంటాడు. తెల్లవార్నుండి ఆ 3 ఒక్కొక్కరుగా మిస్సింగ్ అవడం మొదలవుతోంది. సిద్ధూ ఈ 3ని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ రూంలో ఉంచుతాడు. ఇదంతా అయ్యాక సిద్ధూ తన రూంలో మిర్రర్ మీద నువ్వు చెప్పినట్టే ఆ 3ని కిడ్నాప్ చేశాను, ఆర్ యు హ్యాపీ అని రాసి పడుకుంటాడు. తెల్లవారి ఆ ఆత్మ నుండి ఎలాంటి రిప్లై రాకపోవడంతో కంగారు పడుతూ తన గర్ల్ ఫ్రెండ్ అయిన మౌనికా దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతాడు. ఆ 3ని కిడ్నాప్ చేసి ఒక రూంలో దాచాను. ఆ ఆత్మ నుండి ఎలాంటి రిప్లై లేదు అని కంగారు పడతాడు. అప్పుడు మౌనిక సిద్ధూతో ఇలా అంటుంది, ఇక కంగారు పడాల్సిన పన్లేదు, ఎందుకంటే ఇదంతా ప్లాన్ చేసిందే మేను. ఈ మాటలు విన్న సిద్ధూ ఒక్కసారిగా షాకవుతాడు. అవును సిద్ధూ, ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నీతో మిర్రర్లో చాట్ చేసింది నేనే. రాత్రిళ్ళు నిన్ను భయపెట్టి ఆ పూజారితో ఆ ఆత్మ నీ నుండి ఏదో సహాయం కోరుకుంటుంది అని చెప్పించింది కూడా నేనే. ఇప్పుడా 3ని నీతో కిడ్నాప్ చేయించింది కూడా నేనే అని అంటుంది. అప్పుడు సిద్ధూ, ఎందుకిలా చేశావ్? ఆ 3ని నా చేత కిడ్నాప్ ఎందుకు చేయించావ్ అని అడగ్గా అప్పుడు మౌనిక ఇలా చెబుతుంది. కొంతమంది తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు సంపాదిస్తే వాళ్ల కొడుకులు మాత్రం ఇలా జల్సాలకి అలవాటుపడి మద్యం మత్తులో కొంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ 3 వల్ల చాలామందికి అన్యాయం జరిగింది. అందుకే వీళ్లకి సరైన బుద్ధి చెప్పాలి అనుకున్నా నిజం చెబితే నువ్వు ఒప్పుకోవనే ఈ డ్రామా ఆడాను. నన్ను క్షమించు సిద్ధూ అని అంటుంది. నేను చేసింది తప్పే, మీతో చేయించింది కూడా తప్పే, బట్ తప్పని పరిస్థితుల్లో చెయ్యాల్సి వచ్చింది అని బాధపడుతుంది. చివరికి వీళ్ళిద్దరూ పోలీసులకు సమాచారమిచ్చి జరిగింది మొత్తం చెప్తారు. ఆ 3ని విచారించగా చేసిన తప్పు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఆ చట్టమే వాళ్లకి సరైన సమాధానం చెప్పబోతుంది. చట్టాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకుంటే వాళ్ల చేతులకి సంకెళ్ళు తప్పవు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం మత్తు సమాజానికి ప్రమాదకరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.